హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా జతగా స్టోరీలో 122వ భాగం. మీనాక్షి గారు కోపంగా, నా నడుము విరిగిపోయింది, ఈ పరిస్థితుల్లో పని ఎలా చేయగలను? కావాలంటే నా పని కూడా మా ఆయన చేస్తాడు, ముందు మమ్మల్ని లోపలికి రానివ్వు అని అన్నారు. శక్తి శివరాం గారి వైపు చూస్తూ, ఏంటి చేస్తారా అని యాటిట్యూడ్గా అడిగింది. కొన్ని రోజులు మాత్రమే అని శివరాం గారు మనసులో అనుకుని, చేస్తాను అని పళ్ళు నూరుతో అనగానే, సరే రండి అంటూ మళ్ళీ వాళ్ళు అడుగు పెట్టేలోపు, 1 మినిట్, మీ తల్లిదండ్రుల్ని తీసుకువచ్చారు కదా, వాళ్ళ పనులు ఎవరు చేస్తారు మరి? అసలే ఇంట్లో పని వాళ్ళు కూడా లేరు కదా. మరి వాళ్ళ పనులు కూడా మీరే చేసుకోవాలి. మీ వాళ్ళ పనులు మీరు కాక మేము చేస్తామా ఏంటి? వాళ్ళకి స్నానానికి హాట్ వాటర్తో పాటు మంచినీళ్ళతో సహా అన్నీ అందివ్వాలి. టైం టు టైం అన్నీ వాళ్ళకి చేరాలి. నా ఇంటికి వచ్చిన అతిథులకి ఏది తక్కువ కావటం నాకు నచ్చదు. అలాగని ఇంటి యజమానిగా నేను పని చేయను. మీరు ఊరికే ఉంటున్నారు కాబట్టి, పైగా మీ అమ్మా నాన్నలే కాబట్టి మీరు చేసుకోండి. అలా అయితేనే మీ అమ్మా నాన్నల్ని ఇక్కడ ఉంచనిస్తాను, లేదంటే నా అతిథి సత్కారాలు సాయంత్రానికి చేసేసి పంపించేస్తాను అని బెదిరించింది. శివరాం గారికి ముందు నొయ్యి వెనక గొయ్యిలా అన్నట్టు ఉంది తన పరిస్థితి. తయారవ్వటంతో చేస్తాను అని పళ్ళు బిగబెట్టే చెప్పగానే, ఇప్పుడు రండి లోపలికి వచ్చి ముందుగా మీ అమ్మా నాన్నలకి జ్యూస్ వాటర్ తీసుకువచ్చి ఇవ్వండి అని ఆర్డర్ వేసి ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళిపోతే, శివరాం గారు పళ్ళు నోరుతో మీనాక్షి గారిని లోపలికి తీసుకువచ్చి, చిన్న చిన్న పనులైనా నువ్వు చేయి మీనాక్షి, ఈ వీల్ చైర్ని చేత్తో నడిపించుకోవచ్చు కాబట్టి కిచెన్లోకి వెళ్ళి నిదానంగా జ్యూస్ చేసుకొని నాతో పాటు మా అమ్మ నాన్నలకి కూడా తీసుకొనిరా అని అన్నారు శివరాం గారు. నేనా? నా వల్ల కాదు, నేను అస్సలు చేయను. పైగా ఈ పరిస్థితుల్లో అసలు ఎక్కడికి కదలను. వారం రోజులు బెడ్ రెస్ట్ అని చెప్పారు. నేను బెడ్ మీద పడుకొని ఉంటే ఈ వారం రోజులు మీరు నాకు సేవలు చేసి పెట్టండి. పైగా మీ అమ్మా నాన్నలకి సేవలు చేయటమా? చిచి, నేను ముట్టుకోను. అలాంటిది వాళ్ళకి నా చేతులతో స్వయంగా నేనే జ్యూస్ చేసి ఇవ్వటం జరగని పని. అలాగే ఈ వారం రోజుల్లో ఎలాగైనా మీ అమ్మా నాన్నల దగ్గర డబ్బులు తీసుకొని హ్యాపీగా బ్రతికేద్దాం అని ఉచిత సలహా పడేసి చిరాకుగా శివరాం గారు అమ్మా నాన్నల వైపు చూస్తూ ఉంది. శివరాం గారికి మొదటిసారి తన అమ్మా నాన్నల్ని తన భార్య అవమానించటంతో మనసు బాధపడి, చూడు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎంతైనా వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు, అది గుర్తుంచుకో అని విసురుగా చెప్పి మీనాక్షి గారిని కిచెన్లో వదిలేసి, జ్యూస్ నువ్వే తీసుకొని రా, లేకపోతే ఈ వారం రోజులు నీ పని నేనైతే చచ్చినా చేయను. నువ్వే ఈ నడుము నొప్పితో చేసుకుంటూ కూర్చుంటావో, ఇలా చిన్న చిన్న పనులు చేస్తావో నీ ఇష్టం అని వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయారు. మీనాక్షి గారిని తిట్టుకుంటూ, ఇదంతా దానివల్లే, వచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే మమ్మల్ని ఇంట్లో పరాయి వాళ్ళని చేసి పెట్టింది. ఇప్పుడు నా మొగుడిని కూడా నాకు ఎగైనెస్ట్గా తయారు చేస్తుంది. ఇన్నాళ్ళు దర్జాగా బ్రతికాను, ఇప్పుడు ఇలా వాళ్ళకి జ్యూస్లు తయారు చేసి మరీ ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదు అని విసుక్కుంటూనే జ్యూస్ తయారు చేసి ఆ వీల్ చైర్ నడిపించుకుంటూ మరో చేతితో జ్యూస్ ట్రే పట్టుకొని వచ్చి తన అత్తామామల వైపు చూడకుండానే ట్రే ముందుకు పెట్టగానే, థ్యాంక్ యూ పిన్ని, చాలా దాహంగా ఉంది, ఇప్పుడే తీసుకువచ్చావు అని శక్తి ఒక గ్లాస్ తీసుకొని
తాతయ్య మీరు కూడా అంటూ మరో గ్లాస్ ఆనంద్ గారికి ఇచ్చింది. మీనాక్షి గారు ఉక్రోషంగా ఇవి మీకోసం వీళ్ళ కోసం అని అత్తయ్య మావయ్యల వైపు చూపిస్తూ అనగానే, వాళ్ళు నీకేమవుతారని వాళ్ళు వాళ్ళు అంటున్నావు, పద్ధతిగా వరుస పెట్టి పిలవటం తెలియదా అని ఆనంద్ గారు గంభీరంగా అనగానే, మీనాక్షి గారు అదే అదే నాన్నగారు, అత్తయ్య మావయ్య గారి కోసమని స్వయంగా నేనే జ్యూస్ చేసుకొని తీసుకువచ్చాను, కానీ ఇప్పుడు మీరు తాగుతున్నారు కదా అని అసహనాన్ని లోపలే తొక్కిపెట్టి అన్నారు. అయితే ఇప్పుడేమైంది, మరోసారి చేసుకొని తీసుకొనిరా అని చెప్పి కసురుగా అనగానే, అలాగే అని మీనాక్షి గారు జ్యూస్ చేసుకొని తీసుకువచ్చి తన అత్తయ్య మావయ్యలకి ఇచ్చింది. అప్పుడు నలుగురు కలిసి జ్యూస్ ఫినిష్ చేశారు. ఇంతకుముందు వాళ్ళ కోసం ఏ పని చెప్పినా చెయ్యని మీనాక్షి గారు ఈరోజు కిక్కురుమనకుండా చేస్తూ ఉంటే ఒకవైపు సంతోషంగాను, మరోవైపు బలవంతంగా చేస్తున్నందుకు కొంచెం బాధగాను, కనీసం ఈ రకంగానైనా మారుతుందని ఆనందంగానూ ఉంది. కానీ ఇదంతా కూడా ఓన్లీ శక్తి వల్ల మాత్రమే అని తెలిసి వాళ్ళిద్దరినీ మనసులోనే పొగుడుకున్నారు. జ్యూస్ తాగడం అయిపోయాక శక్తి మీనాక్షి గారితో, ఇక వెళ్ళి మీ అత్తయ్య మావయ్యలకి స్నాక్స్ రెడీ చేసుకోండి పిన్ని, నేను మరో అరగంటలో వస్తాను, ఆలోపు మీది కంప్లీట్ చేసుకోవాలి, లేదంటే అయినంత వరకే ఉంచి బయటికి తోసేస్తాను, ఎందుకంటే నా భర్త కూడా వచ్చే టైం అయ్యింది, ఆయనకి కూడా నేను స్నాక్స్ వండి పెట్టుకోవాలి, అర్థమైందనుకుంటా చెప్పింది అని అంది. మీనాక్షి గారు అయోమయంగా, అదేంటి వంట పని మహిమది కదా అని అనగానే, మహిమ ఏంటి మహిమ, వరుస పెట్టి పిలవలేరా అని శక్తి సీరియస్గా అనగానే, తన కళ్ళల్లో కోపానికి కొంచెం జడిసి, అదే అదే వదిన కదా అని నీళ్లు నములుతూ అనగానే, నేనేం చెప్పాను, మీ వాళ్ళకి సంబంధించిన ప్రతి పని మీరే చేసుకోవాలని చెప్పానా లేదా, అలానే ఇప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన వంట మీరు మీ భర్త చూసుకోవాలి అని చెప్పి, రెస్ట్ తీసుకోండి తాతయ్య అమ్మమ్మ అని చెప్పి శివరాం గారి తల్లిదండ్రులని గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళింది. మీనాక్షి గారు ఉక్రోషంగా, ఏంటి నాన్నగారు బాగోలేని దానితో ఈ పనులు చేయించటం ఏంటండి, మీరు కనీసం మాట వరుసకి కూడా మాట్లాడటం లేదేంటి, ఎంత ఇంటిలో మీకు హక్కు లేకపోతే మాత్రం పెద్దవాడిగా చెప్పొచ్చు కదా అని అడిగారు. ఇన్నాళ్ళు మీరు ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాల్చుకు తింటుంటే నేను నోరు మొదిపానా, లేదు కదా, ఇది కూడా ఇంతే, మీ మీ వరకు వచ్చేసరికి నొప్పి తెలిసినంత మాత్రాన మీరు చేసిన తప్పులు ఒప్పైపోవుగా, అనుభవించండి, ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలి అని నిష్ఠూరంగా చెప్పి వెళ్ళిపోతే, అప్పటి వరకు అదంతా చూసిన మంజుల గారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. మహిమ గారు ప్రెజెంట్ తనకేం పని లేదని విక్రమ్ గారి రూమ్కి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ మిగిలిన మంజుల గారి వైపు దీనంగా చూస్తున్న మీనాక్షి గారిని చూసి, నేనేం చేయలేను అక్క, నీకు సహాయం చేశానని తెలిస్తే శక్తి నన్ను కోప్పడుతుంది, అంత అవసరం నాకేంటి చెప్పు, మిగిలిన పని చేసుకోవటానికి వెళ్ళిపోయారు. అప్పటికే శివరాం గారు సురేష్ గారిని ఒప్పించి గార్డెన్ వర్క్ చేయమని పంపించి, మీనాక్షి గారు ఆపిన పనిని కంటిన్యూ చేస్తూ మెట్ల దగ్గర నుంచి హాల్ వరకు మొత్తం క్లీన్ చేస్తూ ఉండటం చూసి, ఇప్పుడు నేను అడిగితే అంతే నా పని, పైగా నా పని కూడా చేస్తున్నారు కదా, తప్పదు, నేనే వెళ్ళి చేయాలి అని లోపలికి వెళ్ళి మిర్చి బజ్జీ కోసం పిండి కలుపుకొని మిర్చి చేసి కట్ చేసుకొని మొత్తం అయిపోయాక స్టవ్ అందక తిప్పలు పడుతూ, ఏవండి అని పిలిచి శివరాం గారు రాగానే, ఇది అందటం లేదండి అని అంటే,
శివరాం గారు వీల్ చైర్ని కొంచెం పైకి అడ్జస్ట్ చేసి స్టవ్ ఆవిడికి అందేలా ఆవిడికి జరిపి వెళ్ళిపోయారు. ఎక్కడ మళ్ళీ ఆ అదృష్టం చేయి జారి మళ్ళీ మా దగ్గరికి వస్తుందేమోనని భయమైతే, సంతోషం మాత్రం మీరందరూ శక్తి మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకున్నందుకు ఖచ్చితంగా శక్తి అనుకున్నది సాధించి చూపిస్తుంది అని ఆనందంగా అంది. తన పొజిషన్ ఎలా ఉందో మర్చిపోయిన మహాలక్ష్మి. మహి తన వెన్ను నిమురుతూ, అలా ఎప్పటికీ జరగదు. అన్నయ్య ఉన్నంత వరకు వదిన ఎప్పుడు ఆ ఇంటికి దూరం ఆ ఇంటికి మహారాణి. వదిన తర్వాతే ఎవరైనా, ఆఖరికి నా భార్య అయినా సరే వదిన తర్వాతే. అలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను అని అన్నాడు మహాలక్ష్మి వైపు చూస్తూ. తనకి తెలియకుండానే అంటి అంటినట్టు తన తల మీద ముద్దు పెట్టుకుని, అవునా అంటూ మహాలక్ష్మి తల పైకెత్తేసరికి అప్పటికే తల కిందకి దించున్న మహి పెదవులు డైరెక్ట్గా మహాలక్ష్మి నుదుటిని తాకి మహాలక్ష్మి వంటలో షివరింగ్ స్టార్ట్ చేస్తే మహి గారు అని వణుకుతూ పిలిచి, వదలండి అని అంది. మహి అంతవరకు మహాలక్ష్మి కళ్ళల్లోకి చూస్తూ ఒక ట్రాన్స్లో ఉన్నవాడు తన అలా అనగానే వాళ్ళిద్దరి పొజిషన్ చూసి, కొంచెం సేపు కూడా ఇది నన్ను సంతోషంగా ఉండనివ్వదు అనుకొని మహాలక్ష్మికి దూరం జరిగి, ఎక్కువ ఊహించుకోకు, ఏదో బాధపడుతున్నావని దగ్గరికి తీసుకున్నాను అంతే అని యాటిట్యూడ్ చూపించి చెప్పి, ఇక వెళ్ళి వర్క్ చేసుకో అని సీరియస్గా అన్నాడు. చేసుకుంటాను కానీ మహి గారు, మీరు ఇంతకుముందు అన్నారు కదా ఆల్రెడీ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను అని. ఎవరా అమ్మాయి? మా శక్తిని అర్థం చేసుకుంటుందా? బాగా డబ్బున్న అమ్మాయా? మంచి మనసున్న అమ్మాయేనా? మీ ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు తీసుకురాదు కదా అని అన్నీ చూసుకున్నారా? ప్రేమించేటప్పుడు అంతా ఓకే అనిపిస్తుంది, కానీ పెళ్లి చేసుకున్నాకే మొత్తం రివర్స్ అవుతుంది. అందుకే అడుగుతున్నాను. నా చెల్లెల సంతోషం కోసం నేను కూడా జాగ్రత్త తీసుకోవాలి కదా అని సీరియస్గా ఫేస్ పెట్టి ఒక అక్కగా బాధ్యతతో అడిగింది. మహి చిరునవ్వుతో మహాలక్ష్మి కళ్ళల్లోకి చూస్తూ, ఆ అమ్మాయిని అంత స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి ఖచ్చితంగా శక్తి వదినని అర్థం చేసుకుని తనకంటే ఎక్కువగా శక్తి వదిననే చూసుకుంటుంది. చూస్తూ ఉండు అని అన్నాడు. అవునా, గ్రేట్ అంటూ, ఇంతకీ ఎలా ఉంటుంది మీరు ప్రేమించిన అమ్మాయి అని ఎగ్జైటింగ్గా అడిగింది. మహి మనసులో, నువ్వేనే తింగరిదానా, ఎన్ని హింసిస్తున్నా అర్థం చేసుకోలేని తింగరితనానికి ఏమనాలో ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నీలాంటి దానితో లైఫ్ లాంగ్ భలే థ్రిల్లింగ్గా ఉంటుందిలే అని అనుకుంటూ నవ్వుకుంటూ, అచ్చం నీలానే ఉంటుంది అని అన్నాడు. మహాలక్ష్మి కళ్ళు పెద్దవి చేసి, అంటే శక్తిలా శృతిలా ఉన్నట్టు నాలా మరో అమ్మాయి ఉందా? ఆ అమ్మాయిని మీరు ప్రేమిస్తున్నారా అని అడిగింది. మహాలక్ష్మి తింగరితనానికి మహి తల కొట్టుకుంటూ, కాదు నువ్వే, ముందు వెళ్ళి పని చేసుకో అని అరిచి ఫ్రస్ట్రేషన్గా తన చైర్లో కూర్చొని, నచ్చక నా కళ్ళకి ఈ తింగరిదే నచ్చాలా? ఇంత స్ట్రైట్గా చెప్పినా నాలా మరొకరు ఉన్నారా అంటూ పిచ్చి ప్రశ్నలు వేస్తుంది. ఇంకెలా చెప్పాలి దీనికి నా ప్రేమని అని గొనుక్కుంటూ ఉంటే మహాలక్ష్మి మహి జోక్ చేశాడనుకుని మళ్ళీ ఏమైనా అడిగితే సీరియస్ అవుతాడేమోనని భయపడి వెళ్ళి వర్క్ చేసుకుంటూ కూర్చుంది. అలా సాయంత్రం గడియారం 6 కొట్టిందో లేదో రుద్ర స్పీడ్గా బయటికి వెళ్తుంటే చూసిన మహి, ఇక నువ్వు కూడా వెళ్ళిపో మహా, ఇంటికి వెళ్ళే టైం అయింది కదా అని చెప్పి తన రిప్లై కోసం చూడకుండా రుద్ర వెనకే పరిగెత్తాడు.
Thank you for listening and please like, share, comment and subscribe.